Hi friends, how are you all? Welcome to Darshan Teaching Hub. Please watch this video completely. Like, share and subscribe my channel Darshan Teaching Hub. Thank you. Let us get into the topic. Today we are going to learn ego, since and for. These three have a major role in making sentences of English, right? ఈ మూడు కూడా ఇంగ్లీష్లో మనం మాట్లాడడానికి చాలా ఉపయోగం. గతానికి జరిగిపోయినటువంటి యాక్షన్స్ కానీ యాక్టివిటీస్కి కానీ మనం ఎగో వాడడం జరుగుతుంది. లెట్ us see some examples, then you will come to know how to use ego. The first one, I started this class 10 minutes ago. ఈ క్లాసు నేను 10 నిమిషాల క్రితం స్టార్ట్ చేశాను అని. ఐ స్టార్టెడ్ దిస్ క్లాస్ 10 minutes ago. ఈ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 10 minutes ago, అంటే 10 నిమిషాల క్రితము. ఇట్ రిఫర్స్ టు పాస్ట్. గత 10 నిమిషాల క్రితం ఈ క్లాసు స్టార్ట్ అయింది. నా క్లాసు స్టార్ట్ అయింది. ఈ క్లాసు 10 నిమిషాల క్రితం నేను స్టార్ట్ చేశాను. క్లియర్ ఫ్రెండ్స్? సెకండ్ వన్, వీ గ్యాదర్డ్ ఇన్ ద పార్క్ ఎన్ అవర్ ఎగో. మేము ఒక గంట క్రితం, ఎన్ అవర్ ఎగో ఒక గంట క్రితం పార్క్లో గ్యాదర్ అయ్యాము. పార్క్లో అందరము కలిసాము. వీ గ్యాదర్డ్ ఇన్ ద పార్క్ ఎన్ అవర్ ఎగో, అంటే ఒక గంటకు ముందు మేము పార్క్లో గ్యాదర్ అయ్యాము. అమూల్య వర్క్డ్ హియర్ 5 years ago. అమూల్య ఇక్కడ 5 years క్రితం పనిచేసింది. సో ఏదైతే మనం ఒక ఆఫీస్ చెప్పుకుంటున్నామో ఆ ఆఫీస్లో 5 years ago, అంటే 5 సంవత్సరాల క్రితం అమూల్య ఈ ఆఫీస్లో వర్క్ చేసింది, జాబ్ చేసింది. 5 years ago. ఫోర్త్ వన్, రాకేష్ విజిటెడ్ గోవా 6 months ago. రాకేషు గోవాని సందర్శించాడు. ఎప్పుడు? 6 months ago. 6 months క్రితము, గత 6 నెలల ముందు రాకేష్ గోవాని విజిట్ చేయడం జరిగింది. ఫిఫ్త్ వన్, యూ కేమ్ టు విలేజ్ 15 years ago when you were 6 years old. మీరు ఈ విలేజ్ని 15 years ago 15 సంవత్సరాల క్రితం విజిట్ చేశారు. ఎప్పుడంటే మీకు 6 years ఉన్నప్పుడు, మీకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు 15 years ago 15 సంవత్సరాల క్రితం ఈ విలేజ్కి మీరు రావడం జరిగింది. యూ కేమ్ టు విలేజ్, మీరు ఈ విలేజ్ వచ్చారు. ఎప్పుడు అంటే 15 years ago. 15 years ago 15 సంవత్సరాల క్రితం వచ్చారు. అప్పుడు మీకు 6 years. అప్పుడు మీకు ఎంత ఏజ్? 6 years. వెన్ యు వర్ 6 years old. మీరు ఎప్పుడైతే 6 సంవత్సరాల వయసు ఉన్నారో అప్పుడు మీరు ఈ విలేజ్కి రావడం జరిగింది. ఈ విలేజ్కి మీరు వచ్చి కూడా 15 years అయిందనమాట. సో 15 years ago వచ్చారు. అప్పుడు మీ ఏజ్ 6 years. 6 చూడండి, దే ప్లేడ్ ఫర్ ఇండియా 20 years ago. వాళ్ళు ఇండియా కోసం ఆడారు. ఎప్పుడు? 20 years ago. 20 సంవత్సరాల క్రితం వారు మన ఇండియా కోసం, భారతదేశం కోసం ఆడారు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్. సో ఇండియా తరఫున, ఇండియా కోసం 20 years బ్యాక్ వాడడం జరిగింది. ఎగో అంటే గతంలో జరిగినటువంటి యాక్షన్స్, యాక్టివిటీస్కి సంబంధించి తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నౌ ద సెకండ్ వన్, సిన్స్. సిన్స్ ఏం చెప్తుంది అంటే పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే యాక్షన్ కానీ యాక్టివిటీ కానీ ఏ మినిట్లో స్టార్ట్ అయింది, ఏ టైంలో స్టార్ట్ అయింది, ఏ డేలో స్టార్ట్ అయింది, ఏ డేట్లో స్టార్ట్ అయింది, ఏ వీక్లో స్టార్ట్ అయింది, ఏ మంత్లో స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది. సో పాయింట్ ఆఫ్ టైం, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది యాక్టివిటీ ఆర్ యాక్షన్ని తెలియజేస్తుంది. లెట్ us see some examples, then you will understand very well. The first one is, I have been teaching this class since 8:30 a.m. I have been teaching this class.
నేను ఈ క్లాస్ టీచ్ చేస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచి? సిన్స్ 8:30 నుంచి. అంటే ఈ క్లాస్ అనేది నేను టీచ్ చేయడం 8:30కి స్టార్ట్ అయింది. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టైం హియర్? 8:30 AM. సిన్స్ 8:30 అంటే 8:30 AMకి నేను ఈ క్లాస్ టీచ్ చేయడం స్టార్ట్ చేశాను. సో వీ యూజ్డ్ సిన్స్. And the second one, we have been working together since 2010. మేమిద్దరం కలిసి 2010 నుంచి పని చేస్తూ ఉన్నాము. సో ఇప్పటికీ చేస్తూనే ఉన్నాము. ఎప్పటి నుంచి చేస్తున్నాము? సిన్స్ పాయింట్ ఆఫ్ టైం. ఎప్పుడు ఆ పాయింట్? 2010. 2010లో స్టార్ట్ అయింది మేమిద్దరం కలిసి పని చేయడం. సో వీ హ్యావ్ బీన్ వర్కింగ్ టుగెదర్ సిన్స్ 2010. 2010 నుండి ఇద్దరం కలిసి వర్క్ చేయడం స్టార్ట్ అయింది. ద థర్డ్ వన్ ఈజ్ యూ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ సిన్స్ మండే. మీరు మండే నుంచి ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు. సిన్స్ మండే. ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ప్రయాణము? మండే రోజు స్టార్ట్ అయింది. సో మండే రోజు నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ద ఫోర్త్ వన్ ఈజ్ రాధా హ్యాస్ బీన్ కుకింగ్ సిన్స్ 11 AM. రాధా కుక్ చేస్తూనే ఉంది. ఎప్పటి నుంచి? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టైం హియర్? పాయింట్ ఆఫ్ టైం ఈజ్ 11 AM. మార్నింగ్ 11 నుంచి ఆమె వంట చేస్తూనే ఉంది. సిన్స్ షోస్ ది పాయింట్ ఆఫ్ టైం. ద ఫిఫ్త్ వన్ ఈజ్ మోహన్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ లండన్. మోహన్ లండన్లో నివసిస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచి? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టైం? సిన్స్ 1995. 1995లో స్టార్ట్ అయింది అతను లండన్లో ఉండడం అనేది. సో 1995 నుంచి లండన్లో నివసిస్తూ ఉన్నాడు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ దే హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ జనవరి. వాళ్ళు ఇక్కడ జనవరి నుంచి పని చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది జాబ్? సిన్స్ జనవరి. అంటే జనవరి నుంచి వాళ్ళు ఇక్కడ పని చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిన్స్ ఫ్రెండ్స్. సిన్స్ అంటే ఏం లేదు, ఒక యాక్షన్ కానీ యాక్టివిటీ కానీ ఏ టైంలో లేదా ఏ రోజు ఏ ఇయర్లో స్టార్ట్ అయిందో దాన్ని మనం సిన్స్ వాడుతూ చెప్తామన్నమాట. సిన్స్ 8:30 AM, సిన్స్ 2010, సిన్స్ మండే, సిన్స్ 11 AM, సిన్స్ 1995, సిన్స్ జనవరి. సో ఈ విధంగా ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో దాన్ని మెన్షన్ చేస్తూ మనం సిన్స్ వాడతాం. ఫ్రెండ్స్ చూడండి, ద థర్డ్ వన్ అండ్ లాస్ట్ వన్, ఫర్ మీన్స్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే యాక్షన్ కానీ యాక్టివిటీ కానీ ఎంత పీరియడ్ జరిగింది అని. అంటే ఒక 5 minutes కానీ 10 minutes కానీ 1 week కానీ 1 day కానీ 1 month కానీ 1 year కానీ 2 years కానీ 10 years కానీ 20 years కానీ. సో ఇట్లా పీరియడ్ ఎంత పీరియడ్ అయితే జరిగిందో 5 seconds కానీ 50 seconds కానీ. సో ఈ విధంగా పీరియడ్ని చెప్తాము. ఫర్ ఉపయోగించి పీరియడ్ని చెప్తాము. లెట్ us see some examples. ఫ్రెండ్స్ ఇక్కడ నేను సేమ్ ఎగ్జాంపుల్స్ సిన్స్కి ఏవైతే తీసుకున్నానో ఫర్కి కూడా అవే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. యూ కెన్ డిఫరెన్షియేట్ బోత్ సిన్స్ అండ్ ఫర్. రెండు సెంటెన్సెస్ కూడా మనం సిన్స్ అయితేనేమో పాయింట్ ఆఫ్ టైం అనుకున్నాము, ఎప్పుడు స్టార్ట్ అయిందో యాక్షన్ కానీ యాక్టివిటీ కానీ అప్పుడు సిన్స్ తీసుకున్నాము. సో ఎంత కాలం అయితే అయిందో పీరియడ్, ఎంత పీరియడ్ అయితే అయిందో దానికి మాత్రం మనం ఫర్ తీసుకుంటామని చెప్పినాం. సో సేమ్ సెంటెన్సెస్లో సిన్స్కు బదులుగా ఫర్ వాడుతూ ఏ విధంగా రాయాలో చూద్దాము. ద ఫస్ట్ వన్ ఈజ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ దిస్ క్లాస్ ఫర్ 1 hour. ఈ క్లాస్ నేను 1 hourగా టీచ్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఏమనుకున్నాం మనం సిన్స్ ఉపయోగించినప్పుడు సిన్స్ 8:30 AM అనుకున్నాం. సో ఇప్పుడు ఎంత అయింది? 9:30 AM. అంటే ఫర్ 1 hour. మొత్తం డ్యూరేషన్ అంతా 1 hour. సో వీ యూజ్డ్ హియర్ ఫర్ 1 hour. సో సిన్స్ వాడినప్పుడేమో 8:30 AM, సిన్స్ 8:30 AM అని రాసాము. సో అంటే 8:30కి స్టార్ట్ అయింది నేను టీచ్ చేయడము. ఇప్పుడు 9:30 అవుతుంది. సో ఫర్ 1 hour ఎంత పీరియడ్ అయింది? మొత్తం ఎంత టైం అయింది అంటే 1 hour అయింది. సో కాబట్టి ఫర్ 1 hour 8:32 నుంచి 9:30 వరకు 1 hour. ద సెకండ్ వన్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ టుగెదర్ ఫర్ 11 years. మేము ఇద్దరం కలిసి 11 yearsగా పనిచేస్తూ ఉన్నాము. 11 సంవత్సరాలు.
అంటే ఇంతకుముందు సిన్స్ వాడినప్పుడు సిన్స్ 2010 2010 నుండి సిన్స్ పాయింట్ ఆఫ్ టైం రైట్. సో 2010 నుంచి సిన్స్ 2010 అన్నాము. ఇక్కడ ఫర్ మీన్స్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఎంత పీరియడ్? 2010 నుంచి 2021. దట్ మీన్స్ 11 ఇయర్స్. దట్ మీన్స్ 11 ఇయర్స్. సో యూజ్డ్ ఫర్ 11 years. For 11 years. Did you get my point, friends? Yes, the third one is you have been traveling. You have been traveling. మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనం సిన్స్ వాడినప్పుడు ఏం చెప్పాము? సిన్స్ మండే నుంచి మీరు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మండే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది జర్నీ ఆన్ మండే. సో సిన్స్ మండే అన్నాము. ఇక్కడ మనం ఫర్ వాడుతున్నాం కదా. సో పీరియడ్ ఆఫ్ డేస్ ఎన్ని? మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. టుడే ఈజ్ సాటర్డే. సో 6 days. ఫర్ ఎన్ని రోజులు? 6 days. అండ్ ద ఫోర్త్ వన్ ఫ్రెండ్స్, రాధా హ్యాస్ బీన్ కుకింగ్ ఫర్ 2 hours. మనం ఇక్కడ సిన్స్ వాడినప్పుడు రాధా కుకింగ్ చేస్తూనే ఉంది సిన్స్ 11 AM. ఆమె 11 AMకి వంట స్టార్ట్ చేసింది. పాయింట్ ఆఫ్ టైం. సో హియర్ వీఆర్ యూజింగ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. సో వాట్ ఈస్ ద టోటల్ పీరియడ్? టోటల్ పీరియడ్ ఆఫ్ టైం నౌ ఇట్ ఈస్ 1 o'clock. సో స్టార్టింగ్ ఆఫ్ ది టైం 11, 12, 1. She has been cooking for 2 hours. 12, 1, 2 hours. So for 2 hours. What is the period? 2 hours. So we used for. The fifth one is Mohan has been living in London for 26 years. సో మనం ఇంతకుముందు సిన్స్ వాడుకున్నాము. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు లండన్లో నివసించడం? మీన్స్ 1995. సో 1995 నుంచి మనం 2021లో ఉన్నాము. కాబట్టి 26 years. What is the period of time? 26 years. So we mentioned here for total period 26 years. And the last one is they have been working here for 4 months. వాళ్ళు మనం సిన్స్ చెప్పుకున్నప్పుడు దే హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ జాన్వరి అని చెప్పుకున్నాము. జనవరి నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు అని చెప్పుకున్నాము. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టైం? January. So here we are using for. We have to write period of the time. So January, February, March, April, May. Now we are in May. So for period of time 4 months. We used here 4 months. అంటే వారు ఈ ఆఫీస్లో 4 months నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. ఎగో అనేది గతానికి, పాస్ట్కి, జరిగిపోయిన యాక్షన్స్కి, యాక్టివిటీస్కి వాడతాము. 10 days ago, 10 minutes ago, 10 years ago, 1 month ago, 2 months ago, ఈ విధంగా చెప్తాము. సిన్స్ వచ్చేటప్పటికి ఇట్ రిఫర్స్ టు ది పాయింట్ ఆఫ్ టైం. ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తాము. సిన్స్ 8:30, సిన్స్ మండే, సిన్స్ జనవరి, సిన్స్ 15th August, సిన్స్ 2010, సిన్స్ 2009. సో ఈ విధంగా చెప్తాం ఫ్రెండ్స్. అయితే ఫర్ విషయానికి వచ్చేటప్పటికి పీరియడ్ ఆఫ్ ది టైం, టోటల్ పీరియడ్ ఫర్ 5 minutes, ఫర్ 1 day, ఫర్ 3 days, ఫర్ 2 weeks, ఫర్ 1 month, ఫర్ 2 years, ఫర్ 20 years, ఫర్ 10 years. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, share to your friends, and please don't forget to subscribe my channel Darshan Teaching Hub. Stay home, stay safe. Thank you very much.